స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి మంచి నిద్ర మాకు దయచేసి ఈ ఉదయకాల సమయంలో చురుకైన మెలుకును కూడా మాకు ఇచ్చి మా ఈ దైనందినటువంటి జీవితాల్లోనికి మరొక నూతనమైన దినాన్ని కూడా మీరు ప్రసాదించినందుకు తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ సమయం వరకు, ఈ గడి వరకు ప్రభువా, నీ పిల్లలంగా మేమందరము ఆయుష్ ఆరోగ్యము కలిగి సజీవులుగా మేము బ్రతుకున్నామంటే మా అందరిలా మీరు చూపిన మీ ప్రేమ, మీ దయ, మీ కరుణ, మీ జాలి, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నాయన మరి సంఘంలో ఆరాధన జరుగుతుందని తెలియగానే నీ బిడ్డలైన వారందరూ కూడా తండ్రి ఎంతో సంతోషంగా ఆనందంగా నీ సన్నిధికి వచ్చి కూర్చున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ప్రారంభ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు మాకు తోడుగా నడిపించారు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీవు మా కొరకు రాయించి ఇచ్చిన ఈ వేద గ్రంథమైన, ఈ మహాజ్ఞాన గ్రంథమైన, ఈ దివ్య గ్రంథమైన, మా బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ప్రభా నీ పాద సన్నిధిలో మేము నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉండగా మాకందరికీ నీ మాటలు నేర్పించండి. నీ మాటలు నేర్చుకుని మేమందరం తండ్రి కేవలం వినువారుగానే ఉండి, నేర్చుకునే వారంగానే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా ఏవైతే నేర్పిస్తున్నారో, ఏవైతే మేము వింటున్నామో వాటి ప్రకారంగా ప్రవర్తించే కృపా ధన్యత మా అందరికీ మీరు దయచేయమని, ఇతరులకు బోధిస్తున్న నేను భ్రష్టుణ్ణి అయిపోకుండా మొదటిగా నాకు నేనుగా బోధించుకొని ఇతరులకు బోధించే కృప నాకు ఇవ్వండి అయ్యా. నా ద్వారా నువ్వు వినిపిస్తున్న ప్రతి మాట కూడా వింటున్న నీ ప్రజలైన వారందరూ కేవలం వినువారుగానే ఉండి తమను తాము మోసపరుచుకోకుండా వినిన వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారే ఇందుకు సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ తండ్రి మీ కృపగలిగిన హస్తానికి, మీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ క్రీస్తేశ్వరి నామలోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, చాలా జాగ్రత్తగా కూర్చోండి, అటు ఇటు తిరగకండి. ఏదన్నా ఉంటే పక్కన తర్వాత చూసుకున్నారు. కానీ మరి చిన్నపిల్లలను కూడా అటు ఇటు తిరగనకుండా తల్లిదండ్రులు ఎవరి పిల్లలకి వాళ్ళే బాధ్యులు. బస్సులో పెడతారు కదా, ఎవరి సామాన్లకు వాళ్ళే బాధ్యులని. కాబట్టి ఎవరి పిల్లలకి వాళ్ళే బాధ్యులు. పిల్లల్ని తిరగనివ్వకండి కొద్ది నిమిషాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడి యొక్క దయను బట్టి కొన్ని వారాలుగా కుటుంబాలను కట్టే సందేశాలు మనం వింటూ వస్తున్నాం. కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచే ఆత్మీయ సందేశాలు మనం వింటూ వస్తున్నాం. ఇప్పటికే ఎన్నో విషయాలు మనం వింటూ వచ్చాం ప్రియులారా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేస్తున్నాడని, ప్రతి కుటుంబం కట్టబడుట వెనకాల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రాధాన్యత ఉన్నదని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వస్తున్నాం. అయితే దేవుడు కట్టినటువంటి పరిశుద్ధిని కుటుంబాలను పతనం చేయడానికి, పాడు చేయడానికి, చిన్నాభిన్నం చేయడానికి, ముక్క చెక్కలు చేయడానికి, భార్యాభర్తలకి ఇద్దరికి పడకుండా, ఏమండి తల్లికి బిడ్డలకు పడకుండా, అదేవిధంగా అన్నదమ్ములకు అక్క చెల్లెములకు పడకుండా, బంధువులకు స్నేహితులకు పడకుండా, ఒకరి మధ్యలో ఒకరికి విభేదాలు పెట్టేసి కుటుంబాలను పాడు చేసేసి ప్రియులారా సాతానుడు ఈరోజు సంతోషపడుతున్నాడు. అపవాదికి ఇవ్వబడిన సమయము బహు కొంచెముగా ఉన్నదని వాడు ఎరిగి బహు క్రోధము గలవాడై ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. కనుక మీరు జాగ్రత్త పడుడి అంటాడు పేతురు గారు తన పత్రికలో సంఘానికి రాస్తూ. మీరు జాగ్రత్త పడండి. దేవుని కుటుంబాలారా, మీ కుటుంబాలను పాడు చేయడం కోసం మీరు ఎప్పుడైతే మీ హృదయంలో లేదా మీ కుటుంబాల్లో అపవాదికి స్థానం అనేది ఇస్తారో, వారికి మీరు అవకాశం ఇవ్వగానే వాడు మీ కుటుంబంలోనికి, మీ వ్యక్తిగతమైన జీవితాల్లోనికి వచ్చి మీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మికమైన భక్తి జీవితాన్ని కావచ్చు, మీ కుటుంబ వ్యవస్థను కావచ్చు ప్రియులారా, వాడు పాడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడంట. వాడు వెదకుతూ తిరుగుతూ ఉన్నాడంట. వాడు గర్జించు సింహం వలె, సింహంతో పోల్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు గారు. వాడు కుటుంబాలపైన ఈరోజు వాడు తన పంజా విసురుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు చూడండి, పరిశుద్ధుని కుటుంబాలుగా పిలువబడుతున్న మన క్రైస్తవ కుటుంబాలు, ఏ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి చెప్పండి? ఏ కుటుంబాల్లో ఆనందం ఉంది చెప్పండి?
ఏ కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, సమృద్ధి ఉందో చెప్పండి మీరు? ప్రతి కుటుంబాన్ని చూడండి, కలతలతో నిండుకుపోయింది, కన్నీళ్లతో నిండుకుపోయింది, వేదనతో నిండుకుపోయింది, బాధలతో నిండుకుపోయింది, కష్టాలలోనికి కూరుకుపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి తన కుటుంబాలను, పరిశుద్ధుడైన దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధుని కుటుంబాలను పాడు చేసి పతనావస్థకు తీసుకువెళ్ళడానికి ఈరోజు సాతానుడు రాత్రి అనక పగలనక ఆహర్నిశల వాడు పనిచేస్తున్నాడు. అలుపెరగని యోధుడిలా పనిచేస్తున్నాడు. కనుకనే ఈరోజు మన కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే పాడైపోతున్నాయి. కుటుంబాల్లో ఉన్న కొంతమంది బలహీనలు వాడు ఏర్పాటు చేసుకుంటాడు. కుటుంబంలో ఒక భర్త ఉన్నాడు అనుకో, భర్తకు త్రాగుడని ఎరేసేస్తాడు, కుటుంబాన్ని పాడు చేసేస్తాడు. లేదా కుటుంబంలో ఉన్నటువంటి బలహీనలను ఏర్పాటు చేసుకుంటాడు, అక్రమ సంబంధం అనే ఎరేస్తాడు. దానివల్ల కుటుంబ వ్యవస్థను పాడు చేసేస్తాడు. ఇంకా వేరే విధంగా వాడు కొన్ని అస్త్రాలను, ప్రియులారా, కొన్ని బాణాలు వాడు ఇసురుతా ఉన్నాడు ఈరోజు. ఉచ్చులు, ఉరులు, గాలాలు అంటారు వాటిని. ఇవే మద్యం కావచ్చు, లేకపోతే ధనాపేక్ష కావచ్చు, లేకపోతే అక్రమ సంబంధాలే కావచ్చు, లేకపోతే వేరే విధంగా వాడు బలహీనలైన వారిని ఏర్పాటు చేసుకొని వారిలో చొరబడిపోయి వారి కుటుంబాలను ఏం చేస్తాడయ్యా అంటే చిన్న భిన్నం చేసేస్తూ ఉంటాడు. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం, సమృద్ధి లేకుండా, ఐక్యత లేకుండా వారి ద్వారా కుటుంబాలన్నీ కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదికి చోటు ఇయ్యకుడి అని దేవుడు ఊరకనే చెప్పలేదు. అపవాదికి మనం ఎప్పుడైతే చోటిస్తామో వాడు మనలోకి వస్తాడు, మన జీవితాలు ముక్క చెక్కలు చేసేస్తాడు. వాడు పంజా మన కుటుంబం మీద పడిందంటే ముక్క చెక్కలైపోద్ది కుటుంబం, అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా, అందుకో జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకుని అంటాడు బైబిల్ గ్రంథంలో దేవుడు. ఎలా కట్టుకోవాలంట? జ్ఞానంతో కట్టుకోమన్నాడు. ఏ జ్ఞానం అంటే లౌక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో కాదు, దేవుని జ్ఞానంతో మన కుటుంబాలు కట్టుకోవాలి. మరి ఇంటి దగ్గర ఉంటే మనకు దేవుడి జ్ఞానం అబ్బిద్దా? మరి ఎక్కడికి వస్తే దేవుని జ్ఞానం నేర్చుకుంటామంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా ఎవరైతే వస్తారో దేవుడు వారికి మంచి జ్ఞానం నేర్పిస్తాడు. జ్ఞానం కలిగిన స్త్రీ కావచ్చు, జ్ఞానం కలిగిన పురుషుడు కావచ్చు, తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే దైవ సన్నిధిలో మనకు ఆ జ్ఞానం దొరుకుతుంది. అందుకనే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకుంటా మానకుడి అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఒక వారం వస్తే మరొక వారం రాము, మరొక వారం వస్తే ఇంక 4 వారాలు కనపడం. మనకి ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మానుకుంటాం. అందుకే మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఎదుగు పొదుగు లేని కుటుంబాలుగా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా. అటు ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేదు, ఇటు భౌతికమైన ఎదుగుదల లేదు. కారణం ఏంటంటే క్రమశిక్షణ లేని భక్తి. మన భక్తి జీవితానికి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విధి, ఒక విధానం లేదు. ఇష్టమైతే వస్తాం, కష్టమైతే మానుకుంటాం. ఎలాగ ఆశీర్వదించబడతాయి కుటుంబాలు? ఎలా వర్ధిల్లుతాయి కుటుంబాలు? ఎలాగ క్షేమాభివృద్ధి చెందుతాయి కుటుంబాలు? కుటుంబాల్లో కలతలు రాకుండా, కష్టాలు రాకుండా, శ్రమలు రాకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఎందుకుంటాయి? కాబట్టి మనం చేసే ఒక భక్తికి క్రమశిక్షణ అనేది ఉండదు. క్రమశిక్షణ లేని భక్తి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చదు. సరే, దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? దేవుని స్తోత్రం కలుగును గాక. క్రమశిక్షణ లేని భక్తి, అది నేను చేసినా, అది నువ్వు చేసినా, ప్రపంచంలో ఎవరు చేసినా, మన భక్తికి క్రమశిక్షణ ఉండాలి. ఒక పద్ధతి, ఒక నీతి, ఒక నియమం. అప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి. మన వ్యక్తిగతమైన ఆధ్యాత్మికమైన ప్రార్థన, విశ్వాస జీవితం కూడా బాగుంటుంది. కుటుంబాల్లో కష్టాల కారణం ఏంటి? దేవుని కంటే మనకు లోకం ఎక్కువ కావాలి, దేవుని కంటే లోక సంబంధమైన మనకు ఎక్కువ కావాలి. అందుకనే దేవుడు కొన్ని చేస్తూ ఉంటాడు మన కుటుంబాల్లో బుద్ధి రావడం కోసం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు పరిశుద్ధుని కుటుంబాలు పతనావస్థకు సాతానుడు వాడు ఎలాగ తీసుకెళ్తాడో ఒక విషయం చెప్తే చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం ధ్యానం చేయబోయే విషయం ఏంటంటే, కోపమే సకల దరిద్రాలకు కారణమా? రాసుకోండి. పెన్ను, డైరీ తెచ్చుకున్న వాళ్ళు చక్కగా రాసుకోవాలి. కోపమే సకల దరిద్రాలకు కారణమా అనే ఒక అమూల్యమైన, అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మీరు వింటారు. ఇది విన్న తర్వాత నాకు తెలిసి చాలామందిలో ఈరోజు కోపం తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టి. బైబిల్లో ఉన్న ప్రతిదీ మీకు చూపిస్తూ నేను చెప్తా ఉంటాను. వీలు కుదిరితే ఒక 2-3 వారాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన కుటుంబాలు పాడైపోవడానికి సాతానుడు వేసే ఒక గాలాలలో ఒక గాలం ఏంటి అంటే కోపము. ఏంటమ్మా అది? అందరూ చెప్పాలి. కోపము.
కోపమే సకల దరిద్రాలకు, మన కుటుంబంలో కోపమే సకల దరిద్రాలకు కారణమా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బీపీ అందరిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునంటారా? బీపీ అంటారు కదా, అందరిలో ఉండకపోవచ్చు, ఉండొచ్చు, కొంతమందిలో ఉండొచ్చు బీపీ అనేది. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే షుగర్ కూడా కొంతమందికి ఉండొచ్చు, చెప్పండి, ఉండకపోవచ్చు. అందరికీ షుగర్ ఉండాలని రూల్ లేదు, అందరికీ ఉండకూడదని రూల్ కూడా లేదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, క్యాన్సర్ అనే ఒక వ్యాధి ఉంది, భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి అందరిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమందికి ఆ వ్యాధి అనేది ఉండొచ్చు. ఇంకా మనం చూస్తే ఎయిడ్స్ అన్నారు కదా, ఎయిడ్స్ అనే వ్యాధి కూడా కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ ఉండాలని రూల్ లేదు, ఎవరికి లేదని రూల్ కూడా లేదు. అది అవునంటారా కదంటారా? చెప్పాలి మీరు. ఇలానే మనం ఆలోచించుకుంటూ పోతే ప్రియులరా, ఈ వ్యాధులన్నీ అందరిలో ఉండవు, కానీ కొంతమందిలో ఉండే అవకాశం ఉంది. ఒక బీపీ కావచ్చు, ఒక షుగర్ కావచ్చు, ఒక క్యాన్సర్ కావచ్చు, ఒక ఎయిడ్స్ కావచ్చు, ఇంకా ఎన్నో మందు లేని మాయ రోగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొంతమందిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరిలో ఉండాలని రూల్ లేదు, అందరిలో ఉండకూడదనే రూల్ లేదు, అందరిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఒక విషయం ఇక్కడ మనం ఆలోచించాలి. కానీ మనందరిలో ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఖచ్చితంగా ఉంటుందండి. అవునంటారు కదా? అందరిలో, మనిషి అన్నటువంటి ప్రతి ఒక్కరిలో, అందరిలో ఉంటుంది ఈ భయంకరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధితో మనం అందరం బాధపడుతున్నాం. వాస్తవం చెప్పాలంటే ఆ వ్యాధితో మనందరం బాధపడుతున్నాం. ఆ వ్యాధి ఏంటని మనం ఆలోచన చేస్తే కోపము, లేదా బైబిల్ పరిభాషలో క్రోధం అన్నారు. బీపీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, షుగర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరిలో ఏ వ్యాధులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనిషి అన్న ప్రతి ఒక్కరిలో పుట్టి కొంచెం పెరిగి మేలు కీడులు వివేచించే వయసు వచ్చినటువంటి పిల్లలు మొదలుకొని కాటికి కాలు జాపిన వృద్ధుల వరకు మీరు ఆలోచన చేయండి. ఈ వ్యాధి అందరినీ పట్టి పీడిస్తుంది, ఈ భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి పేరే కోపము, ఈ వ్యాధి పేరే క్రోధము. ఇంకా బైబిల్ పరిభాషలో దీన్ని ఏమన్నారంటే కోపాన్ని ఆగ్రహం అన్నాడు, రౌద్రం అన్నాడు, కోపం అన్నాడు. వినాలి జాగ్రత్తగా. ఈ వ్యాధి ఈరోజు అందరిని పట్టి పీడిస్తుంది ప్రియమైన దేవుని వల్ల. నిజం చెప్పండి, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కానీ, ప్రత్యక్షంగా వినేవాళ్ళు కానీ, నాలో కోపం అస్సలు లేదనే వాళ్ళు చేయి చూపిండి దయచేసి. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, నాలో కోపానికి అసలు చోటు లేదయ్యా పాస్టర్ గారు, అసలు కోపం అనేది నాలో ఉండదు. నువ్వు నా కుడి చెంప మీద కొట్టినా సరే, నేను నీకు ఎడం చెంప మీద కూడా నేను చూపిస్తాను కొట్టమని. నన్ను కొరడాతో నువ్వు కొట్టినా సరే నేను అలాగే తనులు తింటాను, కానీ తిరిగి నీ మీద నేను కోపడను, ఒక మాట కూడా నేను అన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇక్కడ మీరు మౌనంగా ఉన్నారంటే నాకు అర్థమైపోయింది, ఒకటే అర్థమైపోయింది, నాలో కూడా ఉంది కోపం. అర్థమైందా? అంటే ప్రత్యక్షంగా ఇక్కడ దేవుని మాటలు వింటున్న మీరు కావచ్చు, పరోక్షంగా మైక్ శబ్దం ద్వారా వింటున్న దేవుని ప్రజల్లో కావచ్చు, కోపం అనేది మన అందరిలో ఉంటుంది. నాలో లేదు కోపం అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అసలు కోపం అనేది ఎలా ఉంటుందో కూడా ప్రియులరా బైబిల్ గ్రంథం మనం సెలవిస్తుంది. చిన్న చిన్న పిల్లలను చూస్తే అప్పుడప్పుడు నేను ఫేస్బుక్, యూట్యూబ్ చూసేటప్పుడు టైంపాస్కి ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు కూర్చోవడం కూడా వాడు సరిగ్గా చేత కాదు. వాడి దగ్గరికి ఒక కుక్క పిల్ల వచ్చింది, వీడియో ఉంది మన దగ్గర, కుక్క పిల్ల వచ్చింది. ఆ కుక్క పిల్ల వాడిని కాలుతో టిట్ అంటూ ఉంటుంది అనమాట. వాడు చిన్న పిల్లోడే, అప్పుడప్పుడు కూర్చుంటున్నాడు. సరే కూర్చున్నాడు ఎడగట, వాడి దగ్గర కుక్క పిల్ల వచ్చి ఇలా అంటుంది. ఇలా అంటే కుక్క పిల్లని తోలుతున్నాడు. వాడు తోలుతుంటే అది ఇంకా ఇట్ట అంటుంది. వాడు ఏం చేశాడు తెలుసా? కోపంతో, ఎంత పిల్లోడు, కూర్చోవడం కూడా సరిగ్గా రాని పిల్లోడు ఏం చేశాడంటే ఆ కుక్క తలకాయ మీద అంత పట్టుకొని కుక్క పీకినాడు, పీకాడు అనమాట. కుక్కనే కరిచాడు వాడు. కుక్క మామూలుగా అయితే మనుషులను కరిస్తే వీడు కుక్కను కరిచాడు. ఆ కుక్క పిల్ల కీసుమంటే వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? అంటే కోపం అనేది చూడండి, చిన్న పిల్లల్లో కూడా ఈరోజు కోపం అనేది ఉంటుంది. కుక్క పిల్లనే గరిచాడు. వాస్తవంగా అయితే కుక్క పిల్ల వాడిని గరవాలి, అది వాడిని ఇసుకెత్తుందని వాడిని దీన్ని గరిస్తే కీసుమంట పారిపోయింది. అర్థమవుతుందా మీ అందరికీ? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న పిల్లోడిని కదిలిచ్చిన, ఒక యవనస్తుని కదిలిచ్చిన, ఒక నడిప్రాయంలో ఉన్న స్త్రీని పురుషుని కదిలిచ్చిన,
వృద్ధాప్యలో ఉన్నటువంటి వారిని కదిలించిన ఈరోజు కోపం అనేది విపరీతముగా ఉంటుంది వారిలో. అందుకే చెప్పాను కదా, బీపీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, షుగర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, హెచ్ఐవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ప్రతి మనిషిలో ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా ఈరోజు లోపలే తిష్టేసుకొని ఉంటుంది. ఏంటి అంటే కోపం అనే ఈ భయంకరమైన వ్యాధి ప్రతి మనిషిని ఈరోజు పట్టి పీడేస్తుంది. వారి జీవితాన్ని, వారి కుటుంబ జీవితాన్ని ఈరోజు పతనం చేసేస్తుంది. ఏంటమ్మా అది? కోపం లేదా ఆగ్రహం లేదా రౌద్రం అన్నారు. కోపం ఆగ్రహంగా మారుతుంది, ఆగ్రహం కాస్త రౌద్రంగా మారుతుంది. జాగ్రత్తగా వినాలమ్మా, మంచి మాటలు చెప్తాను మీకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆధారం చేసుకొని. నా వ్యక్తిగతంగా నా మట్టి మెదడులో పుట్టేటటువంటి సంగతులు మీకేమీ కూడా నేను చెప్పను. మీరు బైబిల్ చూడండి, రిఫరెన్స్ రాసుకోండి, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మీరు చూసి డిసైడ్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? అందరూ చెప్పాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. కోపమే సకల దరిద్రాలకు కారణమా? ఈరోజు మన కుటుంబాలు పాడైపోవడానికి గల కారణాల్లో సాతానుడికి ఇచ్చినటువంటి అవకాశం. మనలో కొద్ది కోపం ఉందని వాడికి తెలియగానే వాడు వెంటనే దాన్ని క్యాష్ చేసుకుంటాడనమాట. వాడు వెంటనే ఇతడి కుటుంబాన్ని లేదా ఈమె కుటుంబాన్ని నేను చిన్న ముక్కలు చేయడానికి, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా నేను చేయడానికి ఓకే, నాకు ఒక అస్త్రం దొరికింది వారిలో నుంచి. ఏంటది? కోపము అనే అస్త్రం దొరికింది వాడికి. వెంటనే వచ్చేసాడు, చొరబడ్డాడు. ఇక వెంటనే కుటుంబాన్ని ఏం చేస్తాడు తెలుసు కదా? దెబ్బ కొడితే పతనం అయిపోవాల్సిందే కుటుంబాలు. వాడు కొడితే దెబ్బ, సాతాను కొడితే పతనం అయిపోవాల్సింది. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వకండి, వాడిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని దేవుడు ఊరకనే చెప్పలేదు. ఈరోజు ఎవరైతే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎవరైతే అయిన దానికి కాని దానికి ఉన్నదానికి లేని దానికి చిరుబురులాడుతూ కోపపడుతూ భర్త భార్య మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, ఇరుగు పొరుగు వారి మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, సేవకుల మీద, విశ్వాసుల మీద, పెద్దల మీద ఎవరైతే ఈ విధంగా ముక్కు మీద కోపం అంట చాలామందికి. ఎక్కడంట? ముక్కు మీద బాగా చెమట పోస్తుంది అంటారు. మరి వీడికి ముక్కు మీద కోపం ఎక్కువ అంట. ముక్కు మీద చెమట పోస్తే బాగా కోపం ఎక్కువ. సొసైటీలో అంటూ ఉంటారులే, సమాజం ముక్కు మీద బాగా చెమట పోస్తుంది అంట, ముక్కు మీద కోపం అంట. కొంతమంది పాటలు రాశారు, పరికిమాలిన పాటలు. ఏ పాటలో ముక్కు మీద కోపం అంట, ముఖానికంట సౌందర్యం అంట. నిజమేనా? అసలు కోపం ఉన్న ముఖం చూడబుద్ధి అయిద్దా? మీరు చెప్పండి. కోపం ఉన్నటువంటి, ముక్కు మీద కోపం ఉన్న స్త్రీ పురుషులను మనం చూడాలనిపించిద్దా వారి ముఖం? అబ్బే, అస్సలుకి చూడాలనిపించదు. కానీ వాడు పాట ఏం రాశాడు? ముక్కు మీద కోపం, ముఖానికే అందం అని రాశాడు పాట. అది తప్పు పాట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన కుటుంబాలను పాడు చేయడానికి సాతానుడు విసిరే ఒక వల, వేసే గాలం, వాడు వేసే ఉచ్చు ఒకటే. భర్తలో కోపం, భార్యలో కోపం, పిల్లల్లో కోపం. కదిలితే కోపం అండి. నిజం చెప్పాలంటే చెప్పిందా కూడా వినరు. వినక ముందే ఎమ్మటినే కోప్పడిపోతూ ఉంటారు. ఉన్నదానికి, లేని దానికి, అయిన దానికి, కాని దానికి. భర్త భార్య మీద కోపం, భార్య భర్త మీద కోపం, పిల్లల తల్లిదండ్రుల మీద కోపం, తల్లిదండ్రుల పిల్లల మీద కోపం. కోపం అనేది మనలో ఉంటే నిజంగా మనకు అనారోగ్యం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు తెలుసా? కోపం అనేది ఎవరి శరీరంలో అది సుఖముగా నివాసం చేస్తుందో ఆ కోపం ఉన్న వ్యక్తులలో భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చిందని ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పారు, వైద్యులు కూడా చెప్పారనమాట. వైద్యుల నిపుణుల పర్యవేక్షణలో తేలింది ఏంటంటే కోపం అనేది భయంకరమైన రోగం. అది మన ఆలోచనల్ని, మన అనారోగ్యాన్ని పాడు చేసేస్తుంది. అది కోపము. బుద్ధిహీనుని అంతరంగము ముందు కోపం ఏం చేస్తుందంట? ఎవడైతే బుద్ధిహీనుడిగా, ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటారో వాళ్ళ యొక్క హృదయంలోనంట కోపము సుఖముగా నివాసం చేసిద్దంట. అది సేఫ్గా ఉండిద్దంట అక్కడ. ఎవరి హృదయంలో? ఎవరైతే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారో ఆ బుద్ధిహీనుని అంతరంగమందు కోపము సుఖముగా నివాసం చేస్తుంది. బైబిల్లో ఉన్న రెఫరెన్స్ అది. జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో రాసినటువంటి మాట, బుద్ధిహీనుని అంతరంగమందు కోపము సుఖముగా నివాసము చేస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్ల ఈరోజు చిన్నపిల్లలు చూడండి, యవనస్తులు చూడండి, స్త్రీలు చూడండి, పురుషులు చూడండి, వృద్ధులు చూడండి, ప్రతి ఒక్కరిలో ఈరోజు ఏలతుంది ఏంటయ్యా వారిని రాజుల్లా అంటే ఈ కోపం అనేది ఏలతుంది. ఈ కోపము నీకు అనారోగ్యాన్ని కలుగజేస్తుంది.
ఈ కోపము నిన్ను మంచం పట్టేస్తుంది. ఈ కోపమే నిజంగా నీ ప్రాణాన్ని కూడా తీసివేసుకోవడానికి గల కారణం అవుతుంది. ఈ కోపమే సాతానుడికి ఒక ఎర. ఆ ఎరతో నువ్వేం చేస్తావో తెలుసా? నీకు నీవుగా ఉరిపోసుకొని చచ్చిపోయేటట్టు చేసిద్ది. నీకు అర్థం కావట్లా? నుయ్యో గొయ్యో చూసుకునేటట్టు చేసుకుంటుంది. ఫ్యాన్కో ఉరి తీసుకొని చంపేసుకున్నట్టు చేసుకుంటుంది. ఎవరు చేపిస్తారు చెప్పనా? ఎవరు చేపిస్తారు? నువ్వు ఎప్పుడైతే నీలో కోపం ఉంటుందో, నేను చేస్తా, నేను చేస్తా, నేను చేస్తా, నేను చేస్తా, నేను చచ్చిపోతా, వీళ్ళు అసలు చావరండి. జాగ్రత్త వినండి. నేను చేస్తా, నేను చేస్తా, నేను చేస్తా అని వాళ్ళు అసలు చావరు. ఎదుటోళ్ళని చంపుతారు. సత్యం ఏం చదివిస్తామమ్మా? నువ్వు చస్తామని ఆలోచన వచ్చింది సాతానుడి వలన. ఆడు నీలో జ్వరపడ్డాడు అనుకో, ఇక నువ్వు స్మాష్. దేవుడికి ఏం చెబుతావు లెక్క? అది అంత భయంకరమైన కోపం ఎందుకు? అది ఒక పెద్ద రోగం. ఆ రోగాన్ని తీసేసుకుంటే నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. నమ్మిన వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించాలి, క్లాప్స్ కొట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది తీసేసుకోవాలి. భయంకరమైన చెడ్డ రోగం అది. ఆ రోగాన్ని ప్రియులరా అది మనలో ఉంచుకుంటే సాతాను గడికి అది ఒక ఏమంటారు దాన్ని, అవకాశం మనం ఇచ్చినట్టే. వెంటనే వాడు నీలో జ్వరపడితే నీకు నీవుగా చంపేసుకునే ప్రయత్నం చేయిస్తాడు. ప్రయత్నం కాదు, చంపేసుకునేది చేసేస్తాడు అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయం కాదు ఇది. కోపం అంటే అది ఎంత భయంకరమందో నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి రిఫరెన్స్ కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, కోపం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఈ కోపాన్ని వాడు బలంగా తీసుకుంటున్నాడు. అది మన బలహీనతగా వాడు చూస్తున్నాడు, మనల్ని నాశనం చేసేస్తున్నాడు. వేటగాడిలా వాడు వెంటాడి మన కుటుంబాలను పాడు చేస్తున్నాడు. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి 100కి 75% విడిపోవడానికి, విడాకులు తీసుకోవడానికి ఒక మేజర్ పాయింట్ చెప్పారు పెద్దలు. ఏం చెప్పారు చెప్పనా? ఈ భార్యలో కానీ ఈ భర్తలో కానీ ఉన్న భయంకరమైన ఈ కోపం వలన వాళ్ళు కోర్టులను ఆశ్రయించేసి వాళ్ళు అక్కడ చెప్పుకునే బాధ ఏంటో తెలుసా? ప్రతి చిన్న విషయానికి కోపపడుతుందండి. ప్రతి చిన్న విషయానికి కోపపడతాడండి. నేను ఇతనితో నేను కాపురం చేయలేనండి, నాకు విడాకులు కావాలండి, మీ దండం పెడతా అండి. ఈరోజు లెక్కల ప్రకారంగా, గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 100కి 75% విడాకులు దేనివల్ల వస్తున్నాయి అంటే కోపం వల్లేనంట. గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా చేయలేక వాళ్ళ బాధ, వాళ్ళ కోపం భరించలేక భర్త వెళ్ళిపోయి కోర్టును ఆశ్రయిస్తున్నాడు, భార్య వెళ్ళిపోయి కోర్టును ఆశ్రయిస్తుంది. అంటే 100 కుటుంబాల్లో విడాకుల్లో 75 విడాకులు దేనివల్ల కారణం వాళ్ళు విడిపోతున్నారంటే ఈ కోపం వల్లనే. ఈ కోపం వల్ల, ఈ ఆగ్రహం, ఈ రౌద్రం వల్ల, ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో, ఆ కోపంలో వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. వెళ్ళిపోయి గవర్నమెంట్ని ఆశ్రయిస్తున్నారు. ఈరోజు 75% విడిపోతున్నారంట. నేను గవర్నమెంట్ లెక్కల ప్రకారం చెబుతున్నా మీకు. కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, పరిశుద్ధుని కుటుంబాలు పతనావస్థకి వెళ్ళిపోతున్నాయి, ముక్క చెక్కలైపోతున్నాయి. కారణం ఏంటంటే భర్తలో పుట్టే ఆ కోపం, భార్యలో పుట్టే ఆ కోపం, పిల్లల్లో పుట్టే ఆ కోపం. ఆ కోపం వల్ల అనారోగ్యం పాలైపోతున్నారు. ఆ కోపం వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. ఆ కోపములో వచ్చేటటువంటి ఆగ్రహం వల్ల లేదా రౌద్రం వల్ల మనుషుల్ని చంపేసుకుంటున్నారు తెలుసా? రాజమండ్రి నడిబొడ్డులో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఇది ప్రింట్ మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది న్యూస్. ఇది భర్త భార్యలు చక్కగా అప్పటి వరకు కుటుంబాన్ని పిల్లలతో పాపలతో హాయిగా సంతోషంగా గడుపుకుంటున్నారంట. ఈ లోపల భార్య ఏదో తనలో తప్పు కనపడింది, చెప్పాడు, వినలేదు. విననటువంటి ఆ భార్యను ఏం చేశాడు తెలుసా? ఈ భర్త కత్తి తీసుకొని వచ్చాడు, అంతే గుండెల మీద కాలేసాడు, తలకాయ నరికేశాడు. ఇలా తలకాయ ఒక చేతితో పట్టుకున్నాడు, నరికిన కత్తి ఒక చేతిలో పట్టుకున్నాడు. రాజమండ్రి నడి బజార్లో నడుచుకుంటూ పోతున్నాడు పోలీస్ స్టేషన్కి. జనాలందరూ ఆ తలకాయ చూసి, ఆ కత్తి చూసి అటు ఉరుకుతున్నారు జనాలందరూ కూడా. ఈ లోపల మనవాడికి మంచినీళ్ళు అయినాయి అంట. కోపం కదా మరి, కోపం ఉన్నవాడికి ఏం చేస్తాడు? దాహం ఎక్కువ అవుతూ ఉంటుంది. మంచినీళ్ళు అవుతున్నాయి. ఎవరు మంచినీళ్ళు ఇట్లా పక్కనే సోడా బండ కనపడింది. సోడా బండ దగ్గరికి వెళ్ళిపోయి సోడా కొట్టున్నాడు. వాడేరు కొడతాడు? ఆడ తలకాయ చూసి, అని ఎత్తురు చూసి అక్కడ మూర్ఛలు కింద పడిపడ్డాడు. కొంతమంది బ్లడ్ చూస్తే పడిపోతారు కదా, నాకులాగా. ఇక వాడు పారిపోయాడు. కత్తిని, ఆ తలకాయని, తన భార్య తలకాయని ఆ బండి మీద పెట్టేసి ఆడే సోడాలు తీసుకొని కొట్టేసుకొని, ముఖం మీద కొట్టేసుకొని, కొన్ని సోడాలు తాగేసి ఇక బాడీ చల్లపరుచుకొని అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు బల్ల మీద కత్తి ఒక పక్కన,
తలగా ఒక పక్కన పెట్టాడంట. వాళ్ళు లేచి నిలబడ్డారు అందరూ. కథ అనుకుంటున్నారు, ఇది కథ కాదమ్మా. నేను ఎప్పుడు మీకు కథలు చెప్పను. సోషల్ మీడియాలో జరుగుతున్న సంఘటనలు తీసుకొచ్చి వాక్యానికి ముడి కలిపి చెప్తా ఉంటా, మీకు అర్థం అవ్వాలని. పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏంద్రా ఇది అన్నాడు. చెప్పానండి, వినలేదండి, వేసేసా అన్నాడు. నేనే వేసేసా అన్నాడు, అంతే. అర్థమవుతుందా? చూడండి, ఒక కోపము వస్తే ఆ వ్యక్తి ఆ కోపంలో ఏం చేశాడంటే కట్టుకున్న తన భార్యని తన కోసం అన్నీ వదిలేసుకొని ఇంటి పేరు కూడా మార్చేసుకొని వచ్చినటువంటి భార్యని ఏం చేశాడు. కొంతమంది భార్యలు కూడా భర్తలు వేసేసే వాళ్ళు ఉన్నారు కదా, తల్లిదండ్రులు వేసేసే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని వేసేసే తల్లిదండ్రులు ఉన్నారు. దీనివల్ల కారణం ఏంటంటే కోపమే. ఒక దైవజనుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి వాక్యం చెబుతుంటే కొంతమంది ఖైదీల దగ్గర కూర్చొని వాళ్ళ యొక్క విషయం, అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఏం జరిగింది మీ జీవితంలో అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి తెలుసా? మాకు ఆస్తులు తగాదాలు వచ్చినాయి అయ్యా, నాకు నా తమ్ముడికి లేకపోతే మా కుటుంబం ఇరుపక్కల వాళ్ళకి మాకు ఆస్తులు గొడవలు వచ్చినాయి. ఏదో నాకు కోపం వచ్చేసి నేను కర్ర తీసుకొని ఒకటి తల మీద వేసేసాను. వాడికి ఎక్కడ తగిలిందో తెలియదు, అక్కడికక్కడికే పడిపోయాడు, అక్కడికక్కడికే ప్రాణం పోయిందయ్యా. ఈరోజు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నా నేను. నా పిల్లలు అనాథలు అయిపోయారు. ఆ కోపం వలన ఈరోజు నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నానయ్యా అని దైవ సేవకుడు చెప్పుకున్నాడట. ఆ సేవకుడు వాక్యం చెప్పాడు. తర్వాత అతడు మనసు మార్చుకున్నాడు, మారిపోయాడు. ఇప్పుడు ఆయన కూడా సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో మన వ్యక్తిగతమైన జీవితాల్లో ఆ కోపం అనేది మనలో ఉండటం వలన అది ఎన్ని నష్టాలకు, ఎన్ని కష్టాలకు, ఎన్ని శ్రమలకు, ఎన్ని ఇరుకులకు, ఎన్ని ఇబ్బందులకు, ఎంత దుఃఖానికి కారణమవుతుందో మీరు ఆలోచించాలి. మన శరీరం పాడైపోతుంది, మన కుటుంబాలు కూడా పాడైపోతాయి. అందుకే కోపమే సకల దరిద్రాలకు కారణం అంటే చెప్పండి. కోపము సకల దరిద్రాలకు కారణమే. సకల దరిద్రాలకు కోపమే కారణం. అది ఎలాగో చెప్తాను నేను బైబిల్ గ్రంథంలో నుంచి, మీరు చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకండి. నాకు కూడా కోపం ఉంది, కానీ నా దేవుడు నా కోపం అంతా ఒక నాగుపాము తలలో ఉన్న కోరల్ని విషయాన్ని ఎలాగైతే విరిచేశాడో, వాస్తవం చెప్పాలంటే దేవుడు నా కోపాన్ని కూడా విరిచేశాడని నేను నమ్ముతున్నా. చాలా వరకు నీకు తెలుసు, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, నా జీవితం ఏంటో మీకు తెలుసు, నాకు ఎలాంటి కోపం ఉండేదో మీకు తెలుసు. కానీ ఈరోజు నా ముఖానే వచ్చి నన్ను మాట్లాడుతున్నా కూడా పానీలో దేవుడే చూసుకుంటాడనే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. కారణం, నా దేవుడు నాలో ఉన్న కోపాన్ని పాము తలలో ఉన్న విషయాన్ని విరిచినట్టుగా విరిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితకాలం ఆయనకు రుణపడి ఆయన పాదసేవ చేసుకుంటాను నేను. అర్థమవుతుంది కదమ్మా? ప్రియమైన దేవుని వల్లరా, ఈ కోపం వలన కలిగే కష్టాలు, ఈ కోపం వలన కలిగే నష్టాలు మీరు ఆలోచించాలి. ఈరోజు భార్యాభర్తలు విడిపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి, కుటుంబాలు పతనమైపోవడానికి, విడాకుల్లోకి వెళ్ళిపోవడానికి కోపము బలమైనటువంటి కారణము. మన కుటుంబాలు దారిద్ర్యంలోనికి వెళ్ళిపోవడానికి, సకల దారిద్ర్యాలకు కారణం కూడా ఇదిగో ఈ కోపమే. ఎందుకయ్యా మనకంత కోపం? ఏముంది మన దగ్గర? ఏ గొప్పతనం ఉంది మన దగ్గర? అసలు మనం అంటే ఎవరం? దేవుడు లేకపోతే మనకు ఉనికుందా? మనం చేసేవాడికి దేవుడు మన మీద కోపపడితే మనం అనేవాడు ఎవరు భూమి మీద ఉన్నాం? అవునా కాదా? అందరు చెప్పాలమ్మా. దేవుడు ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పడుకెక్కి పడుకునేంత వరకు మనం చేసే కార్యక్రమాలను బట్టి దేవుడు మన మీద కోపపడటం మొదలు పెడితే నువ్వనేవాళ్ళు, నేనేవాళ్ళు ఈ భూమి మీద ఉన్నాం. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఆయన ఒక్క నిమిషం మన మీద కోపడ్డాడు అనుకో, నువ్వనే దానివే, నేననే వాడిని ఎవరు భూమి మీద బ్రతికి బట్టగట్టలేం. దేవుడు మనల్ని నిత్యము మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ కూడా వింటూ కూడా ఆయన క్షమించుకుంటూ పోతున్నాడు కాబట్టి, ఆయన ఓర్చుకుంటూ సహించుకుంటూ పోతున్నాడు కాబట్టి, ఆయన చూసి చూడనట్టుగా ఈరోజన్నా మారుతారులే, రేపైనా మారుతారులే, రేపైనా మార్చుకుంటారులే అని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి నీ ఆటలు, నా ఆటలు, మన అందరి ఆటలు సాగుతున్నాయి ఈరోజు. అవునో కాదో మీరు మీ మనస్సాక్షిని అడగండి. లేదనుకోండి, ఒక్కళ్ళం ఉండం భూమి మీద, ఒక్కళ్ళం ఉండం భూమి మీద. ఆయన రెక్కల కింద ఉన్నంతకాలం సురక్షితంగా ఉంటాం ప్రియులారా. ఆయన చేతిలో పడ్డామా, యెహోవా చేతిలో పరుట అది బహు భయంకరం. ఆయన చేతిలో నుంచి మనల్ని అపహరించుకొనగలిగిన వాడు ఎవడు లేడు. జాగ్రత్తగా ఉండండి.
ఏదైనా కోపం ఉందనుకోండి, అది ఎప్పటికప్పుడు మనం తీసేసుకోవాలి. ఆ కోపం అనేది అది మనలో ఉండకూడదు. ప్రియులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19-21 ఒకసారి త్వరగా చదివి నాకు వినిపించాలి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 వరకు. ఈ కోపం అనేది ప్రియులారా శరీర కార్యం ఇది. చెప్పండి, కోపం అనేది ఏంటంట? శరీర కార్యం ఇది. శరీర కార్యాలే కదా అక్కడ చెప్పాడు. చదవండి అమ్మా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 దాకా. ఒకళ్ళు చదివి నాకు వినిపించిన స్పష్టంగా పెద్దగా. మీరు చదవకపోతే నేనే చదువుకుంటాలే. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా చెప్తున్నాడు? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహార ఆరాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే క్రోధములు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పాడు. ఇవన్నీ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలలో ఒక కార్యమే క్రోధం. క్రోధం అంటే ఏం చెప్పాను మీకు? కోపము. కోపానికి పర్యాయ పదం కోపము, ఆగ్రహము, క్రోధము, రౌద్రము. ఇవన్నీ కూడా కోపానికి సంబంధించిన పదాలే. వినండి, జాగ్రత్తగా వినండి అమ్మా. రెఫరెన్స్ రాసుకున్నారా? ఈ కోపము అనేది ప్రియులారా ఇది శరీర కార్యము. శరీర కార్యం ఇది. ఇందులో శరీర కార్యాల జాబితాలో క్రోధం ఉంది కదా. ఈ క్రోధం అనే పదానికి అర్థం ఏంటంటే, ఇది చెప్పాను కదా, కోపము. ఈ లక్షణం గలవాడు దేవుని రాజ్యానికి వారసులు కారేరని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కింద మనం చదువుకుంటే, ఎవరిలోనైతే కోపము కానీ, ఆగ్రహము కానీ, ఈ క్రోధము కానీ, రౌద్రము కానీ, ఇవన్నీ కూడా కోపానికి సంబంధించినవే. ఈ కోపం అనేది ఎవరిలో ఉంటుందో వీళ్ళు దేవుని రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి పోరని బైబిల్ చెబుతుంది. జాగ్రత్తగా వినాలమ్మా, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినడానికి చెబుతున్నానంటే కొంతమంది జాగ్రత్తగా వినట్లేదని అర్థం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కోపం అనేది శరీర కార్యం ఎవరిలో ఉంటుందో ప్రియులరా, తప్పనిసరి వారు దేవుని వాక్య ప్రకారంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఇది శరీర కార్యాలు లక్షణం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము ఒకసారి అందరు తీయండి. ఈ కోపం అనేది ఒకటి శరీర కార్యం అయితే, రెండు ఇది ప్రాచీన స్వభావం. ఇది ఏ స్వభావం చెప్పండి? ప్రాచీన స్వభావం ఈ కోపం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాల వరకు చదవండి, రాసుకొని చదవండి. ఇప్పుడైతే మీరు అన్నాడు చూడండి. ఇప్పుడైతే మీరు ఫస్ట్ లిస్ట్లో కోపమే పెట్టాడు. ఇప్పుడైతే మీరు అంటే అర్థం ఏంటి? ఇప్పుడైతే మీరు అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ప్రాచీన స్వభావంలో ఉన్నారు మీరు. లోకంలో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకొని సంఘంలోకి రాకముందు ప్రాచీన స్వభావంలో ఉన్నారు మీరు. ఇప్పుడైతే మీరు నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయనని బైబిల్ గ్రంథం ఉంది కదా. అంటే మీ పాత రోత జీవితాన్ని అంతా కూడా పాతి పెట్టేశారు బాప్తీసం ద్వారా. ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకున్నారు అంటున్నాడు. ఇప్పుడైతే మీరు అంటే సంఘములోకి వచ్చిన తర్వాత, ప్రభు బలలో చేతులు వేస్తున్న తర్వాత, ప్రార్థన, పాటలు, వాక్యము, పరిచర్య చేస్తున్న తర్వాత, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని విసర్జించండి. విసర్జించండి. ఓ కొలస్సీలో ఉన్నటువంటి సంగమా, ఇప్పుడైతే మీరు అంటే లోకంలో ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు మీలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దుష్టత్వం ఉంది, మీ నోట దూషణ మాటలు ఉన్నాయి. చెప్పండి, మీరు బూతులు మాట్లాడారు ప్రాచీన స్వభావంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మీరు సంఘంలోకి వచ్చారు, బాప్తీసం ద్వారా నవీన స్వభావం ధరించుకున్నారు. కాబట్టి ఇప్పటికి మీలో ఇవి ఉండకూడదు. కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు. ఏమన్నాడు తర్వాత? దుష్టత్వం ఉండకూడదు, దూషణ మాటలు ఉండకూడదు, మీ నోట బూతులు ఉండకూడదు. వీటన్నిటిని మీరు విసర్జించండి. కొలస్సీలో ఉన్న సంగమా, విసర్జించండి అంటే అర్థం ఏంటి చెప్పండి? విసర్జించండి. మన శరీరంలో కొన్ని వాటర్ ఉంటాయి, వేస్ట్ వాటర్, చెమట రూపంలో బయటికి పోవాలి. లేకపోతే ఆ చెమట రూపంలో మనం విసర్జించకపోయామనుకోండి, మనకు రోగాలు వస్తాయి. మూత్ర విసర్జన, మల విసర్జన అంటారు కదా. మూత్ర విసర్జన కరెక్ట్ సమయానికి జరగకపోతే వెంటనే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, రాళ్ళు వస్తాయి. అర్థమవుతుందమ్మా? మూత్రం వస్తున్నప్పుడు ఆపుకోకూడదు.
వైద్య ప్రకారంగా అది వెంటనే మనం బయటికి పంపించేసేయాలి. లేకపోతే గాలి బ్లాడర్లో కావచ్చు, లేకపోతే కిడ్నీలో కావచ్చు స్టోన్స్ వస్తే చాలా ప్రమాదం. ఆపరేషన్ సిజరింగ్ అంటారు. డబ్బులు వేలు అవుతాయి, లక్షలు అవుతాయి. వచ్చినప్పుడు పక్కన పడేసామనుకో అయిపోద్ది మంచి ఆరోగ్యం. బాత్రూమ్కి వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళకుండా మనం కానీ బిగబెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందో చెప్పనా? వైద్య ప్రకారంగా కిడ్నీలు పాడైపోతాయి, ఇడ్లీలా కుళ్ళిపోతాయి. ఇది మీకు ఎందుకు అర్థం చేయించానంటే, మీరు ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దూషణ, దుష్టత్వము, మీ నోట బూతులనే మీరు విసర్జించండి అంటే మీలో ఉన్న వీటిని పక్కకు పంపించేసేయండి. లేకపోతే మీరు పాడైపోతారు అని అర్థం. ఇప్పుడు మీ ఇంట్లో పాము వచ్చింది, తాసు పాము వచ్చింది, లేదా అనకొండ వచ్చింది, కొండశిల వచ్చింది, ఏదో వచ్చింది. వచ్చిందిలే, చక్కగా స్నేహం చేద్దాం, పడుకో అని పాలు పోసి పెంచామనుకో, ఏమవుతుంది? దాన్ని నువ్వు చంపి పక్కన పడేయాలి, లేకపోతే నిన్ను చంపుతుంది. అది పాము నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పాము నువ్వు చంపేసి పక్కన పడేయాలి, లేకపోతే నిన్ను చంపిద్ది. ఇది నీకు అర్థమైతే, నీవు నీలోనున్న వేస్ట్ని కూడా నువ్వు విసర్జించకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇది నీకు అర్థమైతే నీ ఆధ్యాత్మికమైన నీ కుటుంబం జీవితం కూడా పాడైపోవటానికి కారణాలు ఇదిగో, నీలో ఈ కోపం అనేది, ఈ ఆగ్రహం అనేది, ఈ దుష్టత్వం అనేది, ఈ దూషణ మాటలు అనేది, ఈ అబద్ధాలు అనేది, లేదా బూతులు అనేది నువ్వు విసర్జించకపోతే నీ వ్యక్తిగతమైన విశ్వాస భక్తి జీవితం కూడా కృంగి కుషించిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నా సహోదరి మనులారా, మిమ్మల్ని ప్రేమించి దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని పనివాడిగా మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఈ కోపం అనేది మన శరీరంలో ఇది శరీర కార్యం అయితే, అంతేకాకుండా ఈ కోపం అనేది ప్రియులారా, ఇది ప్రాచీన స్వభావం. అంటే మనం లోకములో లోకస్తులుగా బ్రతికేటప్పుడు మనలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది, క్రోధం ఉంది, రౌద్రం ఉంది. అది లోపల బయట ఉన్నంతసేపే, ఎక్కడ లోకములో ఉన్నంతసేపే అది మనలో ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? దేవుని కుటుంబం అనే సంఘములోనికి దేవుని రక్తము ద్వారా కడగబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, లోకములో నుండి వేరు చేయబడి దేవుని సంఘములోకి వచ్చాం. ఇప్పుడు కూడా కోపము, ఇప్పుడు కూడా ఆగ్రహము, ఇప్పుడు కూడా క్రోధము, ఇప్పుడు కూడా రౌద్రము, ఇప్పుడు కూడా దుష్టత్వం, ఇప్పుడు కూడా దూషణ, చెప్పండి, ఇప్పుడు కూడా అసూయలు, ఇప్పుడు కూడా పగలు, ఇప్పుడు కూడా కర్చలు. అందుకే అంటున్నాడు, సంఘములోకి వచ్చిన మీలో ఇవి ఉండకూడదయ్యా. ఒకవేళ మీలో ఇవి ఉంటే వాటిని మీరు విసర్జించాలి, లేకపోతే మీరు ఆధ్యాత్మికంగా పాడైపోతారు. ఎంత మంచి మాటలండి బైబిల్లో ఉన్న మాటలు. ఇవి చెబితే కొంతమందికి నచ్చదు. నాకు ఇష్టమైందనుకో, నా ఇంట్లో ఎరిగినా నాకు ఇష్టమే, నాకు ఇష్టం కాదనుకోండి, బయట ఎరిగినా నాకు బాధే. అట్లా తగలబడ్డాయి ఈరోజు కొన్ని సంఘాలు. జాగ్రత్తగా వినండి, బాధతో చెప్తున్నా ఈ మాట. నేను చెప్పేది బైబిల్లో ఉన్నదా, బైబిల్లో లేనిదమ్మా? ప్రతిదీ బైబిల్లో ఉన్నదే. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఏ తప్పుడు వాక్యాలు చెప్పినా మనకు నచ్చుతాయి. మనకంటే ఇష్టం లేని వాళ్ళు మనం మంచిగా చెప్పినా వాళ్ళకి మనకు చెడుగానే ఉంటుంది. మీరే పాడైపోతారు అలా అయితే. కాబట్టి ఇది ప్రాచీన స్వభావం, ఇది మనలో ఉండకూడదు. గలతీ పత్రిక 5:19-21 మళ్ళీ చదువుకుందాం. చదవద్దులే చెప్తున్నాను. గలతీ 5:19-21 ప్రకారంగా శరీర కార్యం అన్నాడు కోపం అనేది. కొలస్సీ పత్రిక 3:8-10 ఇది ప్రాచీన స్వభావం అన్నాడు. మూడవది దేవుని నీతిని నెరవేర్చనిది కోపము. మూడవది ఏంటమ్మా? దేవుని నీతిని నెరవేర్చనిది కోపం. ఒకసారి బైబిల్లో చూడండి, యాకోబు పత్రిక 1:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నీతికి వ్యతిరేకమైనది ఈ కోపం. జాగ్రత్తగా వినాలి, నీతికి వ్యతిరేకమైనది ఈ కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. దేవుని నీతిని నెరవేర్చనిది ఒకటి, అది కోపము. చదవండి, ఏం దించేపు తీశారు? యాకోబు పత్రిక 1:20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విరదీయుతున్న దుష్టత్వము మాని లోపల నాటబాడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యమును సాత్వికముతో మీరు ఏం చేయాలంట? స్వీకరించండి, అంగీకరించండి అంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నాలో ఉన్నటువంటి కోపం ఇది దేవుని నీతికి వ్యతిరేకమైనది, ఇది దేవుని నీతిని నెరవేర్చనిది. అందుకే కోపపొడుడి కింద అంటాడు. చదవండి, కోపపడుడి కానీ పాపం చేయ. వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు కూడా నిదానించేవాడు అంటాడు కింద.
అమ్మ జాగ్రత్తగా వినండి, వినటానికి ఏం చేయాలంట? నా వైపు చూడాలి, మీరు చూడట్లే అసలుకి. నేను ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు నాకంటే చిన్నోళ్ళు చెప్పినా సరే వాక్యం స్టార్ట్ చేసి ఆమెనంత వరకు వాళ్ళ నోటికెళ్ళే చూసి వాక్యం వింటా. మీరు నమ్మండి నమ్మబండి, మీరు హెచ్చులు అనుకోండి బడాయి అనుకోండి. నేను రాసుకున్న డైరీలు నా సెల్ఫ్లో ఉంటాయి చూడండి, ఓల్డ్ డైరీలు అన్నీ ఇన్ని ఉంటాయి డైరీలు, నేను రాసుకున్న అంశాలు. ఎన్నో బుక్స్ ఉంటాయి నా దగ్గర. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. యేసుప్రభు అంతటోడే శాస్త్రుల పరిచయులు ధర్మశాస్త్ర ఉపదేశకులు వాక్యం బోధిస్తుంటే శ్రద్ధగా ఆలకించాడంట ఆయన. ఆయనకేం పని? అంత తెలుసు అనుకుంటున్నారు ఇంత వాక్యం అని ఒకవేళ మీరు ఎవరన్నా కొంతమంది అనుకున్నట్టుగా మాకు అంతా తెలుసు అనుకుంటున్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఈరోజు మన అంశం ఏంటి? ఇది మీకు గుర్తుంటే వాక్యం అంతా గుర్తుండిపోయింది. కోపమే సకల దరిద్రాలకు కారణమా? ఈ కోపం శరీర కార్యం అంట, ఈ కోపం ప్రాచీన స్వభావం అంట. తర్వాత ఏమన్నాడు? 3వ పాయింట్, కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, యాకోబు 1:20 చదువుకున్నాం కింద. వినుటకు వేగిరపడాలంట, అంటే వినడానికి ఇష్టపడాలంట, ముందు తొందరపడాలంట. మాట్లాడడానికి కూడా నిదానించాలంట. ఇంకోటి కోపించటకు కూడా నిదానించాలంట. కోపపడడానికి ఏం చేయాలంట? నిదానించాలి. కింద ఏమంటాడు? కోపపడుడి కానీ, చెప్పండి కోపపడొద్దన్నావు కదా ఎంతసేపు పాస్టర్ గారు అంటారా? మీరు పడొద్దనే చెబుతున్నాను నేను. కోపపడుడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. మరలా మీ కోపము సూర్యుడు అస్తమించేంత వరకు మీలో నిలవబడకూడదు అన్నాడు దేవుడు. ఒక్కొక్కళ్ళలో ఉంటుంది కోపం. ఎలా ఉంటుందో చెప్పనా? చచ్చేదాకా వదిలిపెట్టని నిన్ను అంటారు కొంతమంది. నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు అంటారు కొంతమంది. భర్త కానీ భార్య కానీ కొంతమంది అంటా ఉంటే చెవులు వినపడతా ఉంటాయి. నా కోపం నీకు తెలియదు, నేను ఎలాంటి వాడినో నువ్వు వెళ్ళి పల్లెలు అడుగుపో. కోపం వస్తే నోటుతో ఏం మాట్లాడదో తెలియదు. అరే జనం వింటున్నారే, సమాజం అంతా చూస్తున్నారే, నేను రోడ్డు ఎక్కి తిడుతున్నానే కోపంతో. ఈ కోపం లేకపోతే సమాజంలో మంచి పేరు ఉంటుంది, విలువ ఉంటుంది, గౌరవ మర్యాదలు దక్కుతాయి. నోటికి ఏది వస్తే అది మాట్లాడటమే కోపంలో ఆపుకోలేక. అందుకే చెప్తున్నా, కోపము సకల దరిద్రాలకు కారణం కోపమే. కుటుంబ సమస్యలకు కోపమే కారణం. నీ శరీర అనారోగ్యానికి కోపమే కారణం. కోపం వల్ల ప్రాణం తీస్తావు, అవసరమైతే కోపం వల్ల ప్రాణం తీసుకుంటావు. కోపపడమన్నాడు దేవుడు. దేని విషయంలో కోపపడాలి? సాక్షాత్తు దైవ కుమారుడు యేసు ప్రభువు కోపడ్డాడు. సాక్షాత్తు సర్వలోకాలను సృష్టించిన యెహోవా దేవుడు కోపడ్డాడు. ఎందుకు కోపడ్డారు వాళ్ళు? ఆది అపోస్తులు కోపడ్డారు. ఎందుకు కోపడ్డారు? నీతి విషయమై బుద్ధి చెప్పడానికి, ప్రజలకి నీతి విషయమై గద్దించడానికి కోపడ్డారు వాళ్ళు. వాళ్ళ కోపంలో న్యాయం ఉంది. మనం పడే కోపంలో చెప్పండి అమ్మ, మనం పడే కోపంలో న్యాయం ఉంటుందా? న్యాయమైన కోపం మనకు ఉండాలి. అసలు బైబిల్లో కోపం గురించి అసలు పుస్తకాలు రాశాడు దేవుడు. పుస్తకాలే. వాటన్నిటిలో నుంచి మీకు చెప్తున్నాను నేను ఈ విషయాలన్నీ. కాబట్టి అర్థం చేసుకోండి. నేను చెప్పే ఏ మాట కూడా మీరు అపార్థం చేసుకోబాకండి. మీ మంచిని కోరివాడిగా, మిమ్మల్ని ప్రేమించేవాడిగా, మీలో ఉన్న ఈ సకల విధములైనటువంటి, నాలో ఉన్నటువంటి ఈ పనికిమాలిన ఈ లక్షణాలన్నీ కూడా పారదోలడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు. కుటుంబంలో శాంతి ఉండదు. ఇది ఉంటే నెమ్మది ఉండదు, సమృద్ధి ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు. పద్దాకల నీ భార్య మీద నువ్వు కోపడు, పద్దాకలు కోపడుతూ ఉండు. కుటుంబంలో ఉండాలని ఇష్టపడుతుంది ఆమెకి. భర్త మీద నువ్వు కోపడుతూ ఉండు, చిన్నదానికి పెద్దదానికి ఓరక నీ మీద ఎరెత్తగలిగిద్ది. ఇంటికి రావాలన్న ప్రేమ ఆలోచన కూడా ఉండదు. ఇంటికి పోయిన కాడ నుంచి లేగుతుందిరా బాబు అనిపించింది. ఎందుకంటే మనకి ఇది కుటుంబాలను పాడు చేసుకుని దరిద్రం అవసరం మనకి. దేవుడు మన మేలు కోరి మనకి ఈ మాటలు నేర్పిస్తున్నాడు. ఇది దేవుని నీతిని నెరవేర్చినదైతే, 4వది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచేదంట ఈ కోపం అనేది. చూడండి, మీరే చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30-31 చదవండి. త్వరగా ముగించేస్తాను, ఇంకా కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30-31 చూడాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటున్నాడు. ఇది చెప్తుంది ఎవరికయ్యా అంటే సంఘానికి చెప్తున్నాడు. బాప్తిసం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులకు చెప్తున్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు పత్రిక రాస్తూ, దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకండి, ఏడిపించకండి.
దేవుణ్ణి ఏడిపించబాకండి, దేవుణ్ణి దుఃఖపెట్టబాకండి. దేవుని పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? దేవుడు దుఃఖపడతాడా? దేవుడు ఏడుస్తాడంటే ఏడుస్తాడు. ఎప్పుడు ఏడుస్తాడంటే మనలో ఉన్న ఈ చెడ్డ గుణాన్ని బట్టి ఏడుస్తాడంట. చదవండి అమ్మా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం. అందుకే సకలమైన కోపమే సకల దారిద్ర్యాలకు కారణం అని టైటిల్ పెట్టాను. సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అంటున్నాడు ఇక్కడ కూడా. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, కోపాలొద్దు, పగలొద్దు, ప్రతీకారాలొద్దు, క్రోధాలొద్దు, రౌద్రం వద్దు. ఒకని ఎడల ఒకడు, భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త, భర్త పిల్లల ఎడల, పిల్లల తల్లిదండ్రుల ఒకరి ఎడల ఒకరు దయ కలిగి, కరుణ. ఏ హృదయం అంట? అయ్యా కోపాలొద్దురా మీకు, పగలొద్దురా మీకు, ప్రతీకారాలొద్దు, కక్షలొద్దు. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు ఒకరినొకరు క్షమించాలి తప్పితే కోపాలతో, క్రోధాలతో, రౌద్రాలతో నువ్వు చావబాకు, ఎదుటోళ్ళని చంపబాకు. వింటున్నారా? నువ్వు చావద్దు, ఎదుటోళ్ళని చంపొద్దు. ఎంత మంచి మాటలు ప్రియులారా! ఎన్ని మాటలు మనకు తెలిసినా కూడా ఇక మనం పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినట్టే అన్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు అంటే అర్థం ఏంటి? ఇదిగో ఈ కోపం అనేది, ఈ క్రోధం అనేది, లేదా ఈ కింద చెప్పిన లక్షణాలు అనేవి ఎవరిలో ఉంటాయో వారి వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. వారి వలన దేవుడు ఏడుస్తాడు. ఒక్క మాట అంటే పడలేరు ఈరోజు, ఒక్క మాట అంటే పడలేరు ఈరోజు. ఏడుస్తున్నాడు నిన్ను బట్టి. ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు ఏడిపిస్తున్నావని గ్రహించాలి. ఏడుస్తున్నాడు, దేవుడు ఏడుస్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే నీలో ఉన్న కోపాన్ని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. పగ తీర్చుకున్నదాకా ఆగరు కొంతమంది. అయితే దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్నని ధర్మశాస్త్ర ప్రకారంగా. ఇది క్రైస్తవ్యం కాదు. నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలువే కాదు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు కోపాలొద్దు, క్రోధాలొద్దు. ఒకరి ఎడల ఒకరు దయాహృదయులై ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఉండండి. దేవుడు మనల్ని క్షమించాడు, మరి మనం ఇతరులను క్షమించొద్దా? మరి దేవుడే క్షమించకపోతే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉంటామా? కాబట్టి ఆయన మనల్ని క్షమించాడు. కాబట్టి మన ఎడలు ఎవరైనా తప్పుగా ప్రవర్తించారనుకోండి, కోపం వద్దు వాళ్ళ మీద, దేవుడికి అప్పు చెప్పు. పగ తీర్చుకొనుట నా పని, ప్రతిఫలం ఇచ్చేది నేను. నీకొద్దు నాయన, నువ్వొద్దు, నీ చేతులు అపవిత్రం చేసుకోవద్దు, నువ్వు జైలు పాలవద్దు, నేను చూసుకుంటారా, నాకు వదిలిపెట్టరా వాళ్ళని, నాకు వదిలిపెట్ట, నేను చూసుకుంటా అంటున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి నా తల్లులారా, నా తమ్ముళ్ళారా, నా చెల్లిమల్లారా, నా అన్నలారా, అక్కలారా, తల్లులారా, అందరూ ఆలోచించండి. ఈ రోజు నుంచి మనం అందరం, నేను, మీరు కోపపడమన్నాడు దేవుడు. దేని విషయంలో కోపపడాలి? నీతి విషయంలో కోపపడు. ఆత్రపడి కోపపడొద్దు. బుద్ధిహీనుని అంతరంగమందు సుఖముగా నిద్ర చేస్తుందంట కోపము. ఆత్రపడి కోపపడొద్దు. చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కాని దానికి, ఉన్నదానికి, లేని దానికి కుటుంబం అస్సలు సంతోషంగా ఉండదు. అస్సలు సంతోషంగా ఉండదు కుటుంబం, అస్సలు ఆనందంగా ఉండదు కుటుంబం. ఈ కోపం ఎవరిలోనైతే ఉంటుందో అస్సలుకి ఆరోగ్యంగా ఉండరు వాళ్ళు. బీపీ వచ్చింది దానివల్ల, శాస్త్రవేత్తలు చెప్పారు. షుగర్ వచ్చింది దానివల్ల. దేనివల్ల? కోపం వల్ల. చదువుకున్న పిల్లలు మీరు ఇక్కడ ఉన్నారు కదా, సైన్స్ మీకు చదివితే మీకు అర్థమైంది. డాక్టర్లు చెప్తారు, నర్సుకు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ కోపం వల్లే బీపీ, ఈ కోపం వల్లే షుగరు, ఈ కోపం వల్లే హార్ట్ అటాక్, ఈ కోపం వల్లే అన్నీ లోపల ఉన్న అవయవాలన్నీ కుళ్ళి కుషించిపోయేది ఈ కోపం వల్లే. ఆలోచించి 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 మెంటల్గా తయారయ్యేది ఈ కోపం వల్లే. ఆలోచించి 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 నన్ను అంటారా, నా మీద చెప్తారా, ఆలోచించి ఆలోచించి నీ బుర్రలో ఉన్న ఈ నరాలన్నీ ఏమైపోతాయి తెలుసా? బ్లాస్ట్, ఆటం బాంబు పగిలిపోయినట్టు పగిలిపోతే ఎప్పుడో మంచం పడిపోతావు. కంటికి కనిపించని సూక్ష్మ నరాలు అవన్నీ. అంత ఆలోచన, అంత కోపం పెట్టుకుంటే ఏమవుద్ది? చిన్న మెదడులో ఉన్న నరాలు, పెద్ద మెదడులో ఉన్న నరాలు అన్నీ పగిలిపోతాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అమ్మ ఎంతో కోపపడ్డాడు, అందుకే చిన్న మెదడు పగిలింది, పెద్ద మెదడు పగిలిపోయింది, తీసుకెళ్ళండి ఇంటికి అంటారు. అవసరం లేదు మనకి, అంతే కదా. దీనివల్ల బీపీ రైజ్ అయిపోద్ది. కోపం వస్తే ఏమవుతుందో తెలుసా?
షుగర్ పెరిగిపోతుంది, షుగర్ లెవెల్ పెరిగిపోతాయి అంటే ఇంకా షుగర్ లెవెల్ పెరిగిపోతే జాగ్రత్తగా ఉండండి. నాకు మీ మీద ఎవరి మీద కోపం లేదు, నాకు నేను చెప్పుకుంటున్న వాక్యం. మన కోపమే మన సకల దరిద్రములకు కారణం, మన కోపమే మన అనారోగ్యానికి కారణం, మన కోపమే మన కుటుంబ కలతలకు కారణం. ఒక మంచి స్లోగన్ ఒకటి ఉంది, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. చెప్పండి, తన కోపమే, అందరూ చెప్పండి గట్టిగా, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. మన కోపమే మనకు శత్రువుగా ఉంటుందంట, మన శాంతమే అది మనల్ని రక్షిస్తుంది అంటాడు పెద్దలు. నిజంగా మంచి సూక్తి, అది ఫాలో అవుతే చాలు. శాంతం శాంతం. అరే ఏంద్ర వీడు ఎన్ని మాటలన్నా కూడా తిరిగి మాట్లాడేంది, ఏంద్ర ఎన్ని మాటలన్నా కూడా తిరిగి మాట్లాడేది అసలుకి, చీవు నెత్తురు లేదు రైలుకి అంటారు చూసావు కొంతమంది. అనిపించుకోండి, తప్పులేదు. చీవు నెత్తురు ఉన్నవాడికైతే కోపం వచ్చింది అంటారు. లేదు, చీవు నెత్తురు లేదు నాకు, నా కోపం రాదు. అలాగ తయారవ్వాలి క్రైస్తవుడు, క్రైస్తవురాలు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబాకండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది నీలో, నాలో, మనలో ఉన్న కోపమే ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుందంట. ఆయన ఏడుస్తున్నాడంట, దేవుడు ఏడుస్తున్నాడంట మనలో ఉన్న కోపాన్ని బట్టి. ఒక మాట అంటే ఏమైంది, దాన్ని నిరూపించుకోవాలా? దేవుడు ఉన్నాడు కదా, సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు చూస్తున్నాడు కదా, ఏదో ఒక రోజు నిలబెడతాడు కదా, ఏది నీతి, ఏది అవినీతి, ఏది మంచి, ఏది చెడుగా అని చెప్తాడు కదా. కోపం రగిలిపోతున్నారు ఈరోజు కొంతమంది. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించి మాటలు చెప్తున్నాను. కోపానికి ఉండే లక్షణాలు చెప్పనా? షిమియోను, లేవి అనే వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కలిసి షెకెము ప్రాంతం మీద పడిపోయి కత్తులు పట్టుకుని అర్ధరాత్రే పురుషులు అనేవాళ్ళు లేకుండా చంపేశాడు కోపంతో. నాన్న కూడా చెప్పలే వెళ్ళి వాళ్ళు. దీన తన చెల్లిని షెకెము రాజకుమారుడు చెరిచాడనే సంగతి అన్నలకి, ఈ షెకెముకి, ఈ లేవికి తెలియగానే కత్తులు పట్టుకుని వెళ్ళిపోయి షెకెము అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడున్న పురుషుడు అనేవాళ్ళు అక్కడ మొత్తాన్ని రాత్రికి రాత్రి నరికేర్చి వాళ్ళు అన్నీ దోసుకొని వచ్చేసారంట. ఎంత తప్పు! దేవుడు వాళ్ళని శపించేశాడు. వాళ్ళ సంఘములో చేరొద్దన్నాడు, వాళ్ళతో సవాసం కూడా చేయొద్దన్నాడు దేవుడు. షిమియోను, లేవి 2 గోత్రాలను త్రోసేశాడు పక్కకి దేవుడు. అమలారా, కోపము అస్సలు మనకు ఉండడానికి వీల్లేదు. కోపము చాలా ప్రమాదం. ఇవన్నీ నేను వివరించి మీకు చెప్పడానికి సమయం లేదు. మోషే కోపడ్డాడు కదా, బండతో వెళ్ళి మోషే మాట్లాడు బాబు, మోషే నీళ్ళు ఇచ్చింది బండ అంటే మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలు మీద కోపపడి వెంటనే ఆ బండతో మాట్లాడమని దేవుడు చెబితే మాట్లాడకుండా ఆ బండను ఏం చేశాడంట? కర్రతో 2 సార్లు పెట్టెలు కొట్టాడంట. కొట్టి ఏమన్నాడు అక్కడ దేవుడు? ప్రజలైన జనాంగాన్ని ఏమన్నాడు? ద్రోహులారా, నేను మీకు బండలో నుంచి నీళ్ళు రప్పించాలా? దేవుని పరిశుద్ధాత్మను అక్కడ ఆయన మర్యాదించలేదు, గౌరవించలేదని ఆయన దుఃఖపడ్డాడు. మోషేని ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి చేరనీయకుండా చేసేసాడు దేవుడు. కాని మాట పలికాడని చెప్పి అన్ని వివరించి చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నా. మోషే కోపం ఏం చేసింది? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఎన్ని బాధలు పడ్డాడు వాళ్ళ ద్వారా, ఎన్ని నిందలు పడ్డాడు వారి ద్వారా, చంపడానికి వచ్చినా కూడా, రాళ్ళతో కొడతానన్నా కూడా భరించి సహించి ఓర్చుకొని భూమి మీద మనుషుల్లో మిక్కిలి సాత్వికుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందిన ఈ మోషే ఒకరోజు కోపపడ్డాడు. అంత సాత్వికుడికే కోపం పుట్టించారు ఇశ్రాయేలీలు పాపం. ఆయన తన ప్రజల మీద కోపడ్డాడని దేవుడు ఏం చేశాడంటే, ఇక నువ్వు కానాను చూడవన్నాడు. చూపించాడు. తర్వాత ఎక్కడ చూపించాడు చెప్పండి? నువ్వు చూడవు, ఇక నాతో మాట్లాడద్దు, దాని గురించి ఎత్తొద్దు అన్న దేవుడు మరలా మోషేకి చూపించాడు. ఎక్కడ? క్రొత్త నిబంధనలో యేసు ప్రభుతో ప్రత్యక్షమవుతారు కదా కొండ మీద ఆత్మలుగా. దేవుడు సామాన్యుడు కాదు, తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు, చూపించాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. కోపాన్ని గురించి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఒక ఉజ్జియా తన కోపం ద్వారా తన ప్రాణాన్ని కోల్పోయాడు. నొసట కుట్టు పుట్టి చచ్చిపోయాడు కదా ఉజ్జియా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:16లో. ఇక కోపం గురించి నేను దేవుడి చిత్తమైతే రేపు వచ్చే వారం కూడా దీన్ని నేను కంటిన్యూషన్ చేస్తాను. మీరు అర్థం చేసుకోండి, ఏది కూడా అపార్థం చేసుకోబాకండి. ఏమండి? కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. కీర్తన 37:8. త్వరగా సమయం అయిపోతుంది. రేపు వచ్చే వారం కూడా నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. చూడండి, చదవాలి.
37:8 కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి అందరూ. ఇది ఎవరితో చెప్తున్నాడు దేవుడు? మనందరితో చెప్తున్నాడు, నీతో, నాతో, మనందరితో. అయ్యా నా బిడ్డలారా, మీరు కోపము మానండి, ఆగ్రహమును విడిచిపెట్టేయండి రా. అది మీకు మంచిది కాదు, మీ ఆరోగ్యానికి మంచిది కాదు, మీ ఎదుగుదలకు మంచిది కాదు, మీ కుటుంబానికి అది క్షేమం కాదు, మీ సంఘానికి కూడా క్షేమం కాదు. కోపము మానేయండి, ఆగ్రహమును విడిచిపెట్టేసేయండి. ఎంత మంచి మాట! ఎవరైనా చెప్తారా ఇంత మంచి మాటలు? ఎవరైనా చెప్తారా? దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం, మనల్ని ప్రేమించి మనకి ఈ మాటలు చెప్తున్నాడు. ఏమండి? కోపానికి కారణాలు కూడా మనం ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పడానికి సమయం లేదు. సామెతల గ్రంథం 22 రెఫరెన్స్ రాసుకోండి. 24 నుంచి 25 దాకా మీరు చదివితే, కోప చిత్తునితో అసలు సహవాసం కూడా చేయొద్దు అన్నాడు దేవుడు. కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవారితో అసలు పరిచయమే పెంచుకోవద్దు. నీవు వాని మార్గం అనుసరించి, అమ్మో ఇలాంటి కోపం ఉన్నవాడితో, ఇలాంటి క్రోధం ఉన్నవాడితో సవాసం చేసినా, ఫ్రెండ్షిప్ చేసినా నీ ప్రాణానికి అది ఉరిగా మారిపోతుంది. నువ్వు అసలు వాళ్ళతో తిరగొద్దునని దేవుడు చెప్తున్నాడు. ఈ కోపం ఉన్నవాళ్ళు ఏదైనా చేసుకుంటారు, చివరికి అది మనకు చుట్టుకుంటుంది, లేనిపోయింది. వాళ్ళని ద్వేషించొద్దు, వాళ్ళని దూరంగా పెట్టడమే దేవుడు చెప్పాడు కాబట్టి. మళ్ళీ చదువమ్మా మాట. కోప చిత్తునితో సహవాసం చేయకూడదు, క్రోధము గలవానితో పరిచయమే పెంచుకోవద్దు. అసలు నువ్వు వాడు వెళ్ళే మార్గం అనుసరించి నువ్వు వాడి పక్కన నువ్వు వెళ్ళావనుకో, వాడు కొంట్లో పడతాడు, నువ్వు కూడా కొంట్లో పడతావు, నీ ప్రాణానికి ఉరిగా మారిద్ది. అసలు వాడి మార్గంలో నువ్వు నడవద్దు అన్నాడు దేవుడు. సొలొమోను చేత రాయిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి అమ్మ, ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. సామెతల గ్రంథం 19:19 ఒకసారి చదవమ్మా. సామెతల 19:19 రిఫరెన్స్ రాసుకోండి, ముగిస్తున్నాలే. ఇంకా ముంగోపి అగువాడు. ముంగోపి అంటే చెప్పాను కదా, అయిన దానికి కాని దానికి, ఉన్నదానికి లేని దానికి ముక్కు మీద కోపం. ముంగోపి అన్నిటికి ముందుగా కోప్పడిపోతూ ఉంటాడు. ఆడేం జరిగిందో తెలియదు, వినడు, చెప్పిందా కూడా ఆగడు. కోపమే, కోపం కోపం కోపం. ఈరోజు కోపం వల్ల సంఘాలు కూడా విడిపోతున్నాయి, కారణం కోపమే. ముంగోపి అగివాడు వాడికి దండన తప్పించుకోడంట. ముంగోపి అగువాడు దండన తప్పించుకోడు. కీర్తన 35 కూడా ఒకసారి చదవాలి. బైబిల్ స్పీడ్గా తీయాలి మీరు. కీర్తన గ్రంథం 30:5 దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో దేనిని చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదువు. దేవా చూడండి, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోకముందు అవి నాకు నీవు నెరవేర్చు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా. ఇది కోపం వ్యర్థమైందే కదా, అర్థమైందా లేదా? ఆగూరు చేసిన ప్రార్థన కదా ఇది. వ్యర్థమైన వాటిని నాకు దూరం ఉంచంటే, ఈ కోపాన్ని నాకు దూరంగా ఉంచని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా మోకరించి? తండ్రి, ఊరకు నా భార్య మీద నేను కోపడుతున్నా, నా భర్త మీద నేను కోపడుతున్నా, నా పిల్లల మీద నేను కోపడుతున్నా తండ్రి, నాలో ఉన్న ఈ వ్యర్థమైన ఈ కోపాన్ని తీసివేయి ప్రభా, నిన్ను దుఃఖపెట్టే ఈ కోపాన్ని తీసేయ్యా. నా వల్ల నా భర్త, నా వల్ల నా భార్య, నా వల్ల నా పిల్లలు, నా వల్ల నా ఇరుగు పొరుగు వాళ్ళు బాధపడుతున్నారయ్యా, నాలో ఈ కోపాన్ని బట్టి తీసేసేయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈరోజు చేయండి ప్రార్థన, ఒకవేళ ఉంటే. ఎఫెసీ పత్రిక 4:26-27 సూర్యుడు అస్తమించు వరకు కోపం నిలిచి ఉండకూడదు అంటాడు దేవుడు అక్కడ. ఉదయాన్నే నీ భర్త మీద నువ్వు కోపడ్డావా, నీ భార్య మీద నీ కోపడ్డావా, సాయంత్రం సూర్యుడు కిందకి దిగిపోయే లోపల నువ్వు సమాధాన పడిపోవాలి. ఆ కోపం కాస్త ఎలా మారిపోద్ది? ఆగ్రహంగా, ఆగ్రహం కాస్త క్రోధంగా, క్రోధం కాస్త రౌద్రంగా మారుతుంది. ఆ కోపంలో నువ్వు ఏదైనా చేస్తావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఉదయాన్నే కోపడ్డావా, సూర్యుడు అస్తమించే లోపల, సూర్యుడు ఉదయించేటప్పుడు కోపడ్డావు మంచిదే, అస్తమించే లోపల కోపం వస్తా పోయి ఏం చేయాలి? భర్త భార్యతో, భార్య భర్తతో ఏం చేయాలంట? సమాధాన పడిపోవాలంట. సమాధాన పడ్డ వాళ్ళు ఉన్నారా మరి? సంవత్సరాలు పలుకోరు కోపాలతో, మళ్ళీ ప్రభు బల్లలు తీసుకుంటారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, మళ్ళీ ఎవరు మోసం చేయడానికి అర్థం కాదు. జాగ్రత్తగా ఉండండి, మీ ఇష్టం, జాగ్రత్తగా ఉండండి. ప్రసంగి 7:9 కోపం నిలిచి ఉంటే అది అంతరింద్రియాల్లోనికి వెళుతుందని రాయబడింది అక్కడ. కాబట్టి యేసు ప్రభు కూడా కోపడ్డాడు. కోపపడండి కానీ పాపము
చేయదు. అన్నీ మూసేసేయండి, ఇంకా చెప్పే కొంత ఇంకా అన్నీ వచ్చేస్తున్నాయి నోటికి. అన్నీ మూసేసేయండి. వచ్చే వారం కంటిన్యూషన్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచాలి, కళ్ళు మూసుకోవాలి. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్నపిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ. నిజంగా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు అనిపిస్తే, నీ హృదయానికి ఈ మాటలు తాకినాయి అనిపిస్తే, నా జీవితాన్ని వెలిగించడానికే, నన్ను మార్చడానికే, నా లోపాన్ని దిద్దడానికే నా ప్రభువు నన్ను ప్రేమించి తన సేవకుని నిలబెట్టి తన సేవకుని ద్వారా ఈరోజు నాతో మాట్లాడాడని నీకు అనిపిస్తే, ఈ మాటలు సాత్వికమైన మంచి మనసుతో స్వీకరించి, ఇదిగో కోపమే సకల దారిద్ర్యాలకు కారణమనే ఈ అద్భుతమైన అంశాన్ని దేవుడు నీతో మాట్లాడి ఉండగా, నిజంగా నేను చెప్తున్నాను, నాతోనే ఈరోజు దేవుడు మాట్లాడాడు. నేను నా కోపం వల్ల నేను నా పరిశుద్ధాత్మని దుఃఖపెట్టానేమో, ఆయనను ఏడిపించానేమో. నన్ను పరీక్షించుకుంటున్నాను, నన్ను పరిశోధించుకుంటున్నాను. నన్ను నేను దేవుని సన్నిధిలో నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను. తండ్రి, నిజమేనయ్యా, అయిన దానికి, కాని దానికి, ఉన్నదానికి, లేని దానికి, ప్రతి విషయంలో కూడా నా భార్య మీద, నా పిల్లల మీద, ఇరుగు పొరుగు వారి మీద నేను కోపపడిన సందర్భాలు ఉన్నాయ్యా. నా కోపంలో నేను ఏం మాట్లాడానో, ఏం చేశానో కూడా ఎరగినటువంటి పరిస్థితి గతంలో నాకు తెలుసు. నేను నా ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకుంటున్న వాటిని నేను విడిచిపెడుతున్నాను. దయచేసి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని బిడ్డలారా, ఒక్కసారి కోపము నీలో సుఖముగా నివాసం చేస్తుందేమో, ఆత్రపడి కోపపడుతున్నావేమో, ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నామో అర్థం కావట్లేదేమో, ఆ కోపంలో ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదేమో, ఆ కోపం వల్ల నీ వ్యక్తిగతమైన జీవితాన్ని, ఆ కోపం వల్ల నీ కుటుంబ జీవితాన్ని, ఆ కోపం వల్ల సమాజంలో విలువ లేకుండా పోతుందేమో. దయచేసి ప్లీజ్ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దయచేసి ఒప్పుకుందాం. అయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని సెలవిచ్చావు. నిజమే. ఇదిగో నాయన, నాలో ఉన్న ఈ కోపం వల్ల, ఈ క్రోధం వల్ల, ఈ ఆగ్రహం వల్ల ఇదిగో నిన్ను దుఃఖ పెడుతున్నానయ్యా, నీ కంట కన్నీరు రప్పిస్తున్నానయ్యా. నా జీవితంలో నాకు చేసిన కీడును ప్రభువా నీకు అప్పగించలేకపోతున్నానయ్యా. కీడుకు ప్రతి కీడు చేయాలని నేను తలస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నా సహోదరుడా, దేవుడు నీకు ఇస్తున్న మంచి అవకాశం ఇది. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ప్రియులారా, వెనిజులాలో వచ్చినటువంటి భయంకరమైన భూకంపం, భూమి కంపించి ఆకాశాన్ని అంటినటువంటి పేక మేడలుగా కట్టినటువంటి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు పేక మేడలుగా కూలిపోయి ఆ వాటిల కింద పడిపోయి శిథిలావస్థలో ప్రియులారా ఎన్నో శవాలు, గుట్టలు గుట్టలు ఈరోజు జపాన్ అనే ప్రాంతంలో, వెనిజులా అనేటటువంటి ప్రాంతంలో పిల్లకు పిల్లి, తల్లికి తల్లి, తండ్రికి తండ్రి అయిపోయి ఈరోజు శవాలు గుట్టలు గుట్టలుగా మారిపోయినాయి. సునామీ వచ్చే సూచనలు ఏం చెప్తున్నారు? ఏ రోజు ఎప్పుడు ఏమి జరిగిద్దో మన జీవితంలో మనకు తెలియదమ్మా. దయచేసి కోపాలుంటే తీసేసుకోండి, క్రోధాలుంటే తీసేసుకోండి, రౌద్రాలుంటే తీసేసుకోండి దయచేసి. ఎందుకంటే మనలో ఉన్న ఈ కోపం ఆయన దుఃఖపరుస్తుంది. మనలో ఈ కోపమే ఆ దేవుని రాజ్యంలోనికి మనల్ని చేర్చకుండా ఆపుతుంది. కోపపడండి దయచేసి, పాపం చేయబాకండి. సూర్యుడు అస్తమించే వరకు మీలో ఆ కోపం నిలిచి ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఎందుకు మన కోపాలు, ఎందుకు మనకు పగలు, ఎందుకు మనకు ప్రతీకారాలు, ఎందుకు మన కక్షలు? ఏం సాధించడానికి? 4 రోజుల జీవితం, నటన లాంటి జీవితం. ఏ రోజు మట్టిలోకి వెళ్తామో మనకు తెలియదు. ఒకసారి నీలో ఈ కోపం అనేది ఉంటే, లేదా ఒక గర్వం అనేది నాలో ప్రవేశిస్తే, ఒక్కసారి సమాధుల వైపు చూస్తే మన తాతలు పడుకొని ఉన్నారు సమాధుల్లో. నా సహోదరులారా, నా సహోదరిమణులారా, దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా భారంతో, బాధ్యతతో మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నన్ను నమ్మి ఇంత గొప్ప సంఘాన్ని నా చేతులకు అప్పగించారు. నా వ్యక్తిగతమైన, నా కుటుంబ వ్యక్తిగతమైన జీవితాలను నేను సరిచేసుకుంటూ, నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, నాకు అప్పగించిన నీ కుటుంబము, సంఘము, నీ బిడ్డలను కూడా సరిచేయడానికి నీవిచ్చిన నీ మాటలు నీ బిడ్డలకు చెప్పాను ప్రభా. ఎవడు అపార్థం చేసుకోకుండా, ఎవరు కూడా పెరద్దాలకు దారి తీసుకోకుండా, సాత్వికమైన మంచి మనస్సు ఈ మాటలు స్వీకరించి తమ కుటుంబాలను, తమ వ్యక్తిగతమైన జీవితాలను కట్టుకునే కృప దయచేయమని, ఈ కోపం అనే దీన్ని విడిచిపెట్టి సమాజంలో విలువ కలిగిన, కుటుంబంలో విలువ కలిగిన ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు ఈ సమాజం ద్వారా నీ బిడ్డలమైన మేమందరం పొందుకునే కృప కూడా దయచేయమని
మా కుటుంబాల్లో సకల దరిద్రములకు ఈ కోపమే కారణమని, మా అనారోగ్యానికి ఈ కోపమే కారణమని, మా భవిష్యత్తు ఎదుగుదలకు ఈ కోపమే కారణమని మేము గ్రహించి ఈ రోజు నుంచి కోపాన్ని విడిచిపెట్టే కృప, ధన్యత, మీ పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రేరణ మాకు అనుగ్రహించమని, అపవాదికి ఏమాత్రం కూడా మేము చోటు ఇవ్వకుండా వాడిని ఎదిరించే కృప దయచేయండి. క్రీస్తు యేసు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. ఒక పాట పాడండి. పరిశుద్ధుల అగ్రగోలదైన కానుకలు మనం సమర్పించుకుందాం.